వెల్కమ్ టు జే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఏపీ గవర్నర్ నజీర్ కడుపు నొప్పితో తాడేపల్లి మణిపాల ఆసుపత్రికి తరలింపు. వైద్యుల పర్యవేక్షణలో గవర్నర్ ఆరోగ్యం స్థిరంగా ఉందని వ్యాఖ్య. గవర్నర్ త్వరగా కోలుకోవాలని నేతలు ప్రజలు ఆకాంక్ష. తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కొత్త పార్టీ ప్రకటించిన కవిత. మేడ్చల్ భవన్ లో పార్టీ పేరును అధికారికంగా ప్రకటించిన వైనం. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలపై చర్చ. కొత్త పార్టీ ప్రభావంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి. కొత్త పార్టీలు వచ్చిన అధికారంలోకి బీజేపీనే వస్తుందన్న వ్యాఖ్య. కవిత పార్టీపై బీజేపీ నేతల నుంచి తీవ్ర విమర్శలు. అవినీతి కోసం కొత్త పార్టీ పుట్టిందన్న ఆరోపణలు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పెరుగుతుందని ధీమా. కవిత పార్టీపై ఎంపీ చామల కిరణ్ తీవ్ర విమర్శలు. గత పాలనలో ప్రజా సమస్యలు ఎందుకు పట్టించుకోలేదన్న ప్రశ్న. కొత్త పార్టీ వెనుక రాజకీయ లాభాలే కారణమన్న ఆరోపణలు. తెలంగాణ రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలతో చర్చ. దస్తగిరి హత్య వెనుక ఆస్తి వివాదాలే కారణమన్న ఆరోపణలు. 100 కోట్ల ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు వ్యాఖ్యలు. జగన్ కనుసన్నల్లో హత్య జరిగిందన్న టీడీపీ నేత ఆరోపణ. కేసును మళ్లించే ప్రయత్నాలపై తీవ్ర విమర్శలు. రాష్ట్రంలో ఎన్ని కొత్త పార్టీలు వచ్చినా రాబోయే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. కవిత ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సేనపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. కవిత పార్టీని కల్వకుంట్ల కుటుంబం వదిలిన బాణంగా అభివర్ణించారు. అవినీతి చేయడానికి మరో పార్టీ పుట్టిందని ఆరోపించారు. భవిష్యత్తులో అన్ని అవినీతి పార్టీలు కలిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుందని చెప్పేసి నాకు పూర్తిగా నమ్మకం. ఇప్పుడు రాజకీయాలు మారుతా ఉన్నాయి. చాలా మంది పార్టీ పెడుతున్నారు. ఇప్పుడు పార్టీ పెట్టిపోతారు. అరే పార్టీ పెట్టడం కేఏపాల్ కూడా పార్టీ పెట్టింటున్నారు. పార్టీ పెట్టడం మనకు వర్కింగ్ కాదు. కానీ ఏ పార్టీ ప్రజల పట్ల ఆలోచిస్తున్న విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. పార్టీ ఏ పార్టీ ఈరోజు ప్రజల గురించి ఆలోచిస్తుంది. అవినీతి రహితమైనటువంటి ఒక పరిపాలన భారతీయ జనతా పార్టీ ఇస్తున్నది ఈ దేశానికి. గతంలో టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, మరి దానికి పుట్టబోయే బిడ్డ పేరు కూడా టీఆర్ఎస్ అంటారు. వీళ్ళందరూ కూడా ఏం చేశారు? రాష్ట్రాన్ని దోచారు. రాష్ట్రాన్ని దోచుకున్న తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అంటారు, మా మంత్రుల్లో ఒక సగం శాలరీలు ఇస్తావు. ఎన్ని రోజులు ఇస్తారు? ఎంత ఇస్తారు? కాబట్టి అవినీతి రహితమైన పాలన కోసము కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ రోజు ప్రజల ముందు ఉన్నటువంటి ఒక ప్రత్యామ్నాయం. తెలంగాణ లాపిటోరా అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. మీకు ఐడియా ఉందా? మీ సీనియర్లకు ఉంటుంది బాగా. మీరంతా యంగ్స్టర్స్ తయారైపోయారు మీడియాలో. పిట్టలదొర అనే క్యారెక్టర్ ఉంటుంది. ఆంధ్ర పోతే తుపాకీ రాములు అంటారు. కొత్త తుపాకీ పెట్టుకొని చినిపోయిన కోట్ వేసుకొని లూజ్ ప్యాంట్ వేసుకొని తిరుగుతూ ఉంటుంది క్యారెక్టర్. చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాము. ఊర్లలో నాటకాలు చేస్తూ ఉంటారు. ఏమంటారు? పిట్టల దగ్గర చెరువు కింద తూము పెట్టినా, చెరువు నిండా బియ్యం నింపినా, ఇట్లాంటి డైలాగులు కొడుతూ ఉంటారు. సో ఇప్పటి నుంచి ఏడాది నుంచి మీరు ఇప్పటి వారు పిట్టల దొర క్యారెక్టర్ చూస్తారు తెలంగాణలో. ఏడాదికి వెళ్ళి పిట్టల దొరసాని క్యారెక్టర్ చూస్తారు. ఇప్పటి వరకు చూడలేదు. అంతే. ఇంకేమైనా ప్రశ్నలు? ఇక్కడ మండలాలు ఇలా ఏం చేసినట్ట? 10 ఏళ్ళు ఇలా ఏం చేసినట్ట? ఏం మేము చూడం బాస్. అవన్నీ ఏదే టైం ఉందండి ఊరికి. ఇప్పటికే 1.25 లక్షలు ఉంటాయి ఇష్యూస్ ఎంపీ అంటే. అందుకని మమ్మల్ని గెలిపించారు. ఆయన ఓటు మీ
మీకు కవిత తిట్టిపోయాలని ఉందా, జోకులు చేయాలంటే చెప్పండి. నేనైతే ఫస్ట్ నుంచి ఆయన గురించి ఎక్కువ మాట్లాడాలి. మీ అందరికి జోకులు చేయాలని ఉన్నట్టుంది కదా. మీరే ఏమని బీజేపీ ఒడగొట్టింది ఆమె పాపం. ఆమె రాజకీయ సమాధి బీజేపీ చేసింది. మరి ఆమె బాగా ఆమె కొట్టదు కదా. ఆమెకి ఇంకా టీఆర్ఎస్ హ్యాంగ్ ఓవర్ అయినట్టు లేదు. పేరు టీఆర్ఎస్ పెట్టుకున్నది. ఇంకా హ్యాంగ్ ఓవర్లే బతుకున్నట్టుంది. బీజేపీ సపోర్ట్ లేకుండా రాష్ట్రమైందా? బీజేపీకి ఇష్టం లేదని ఎవరు చెప్పిండు? ఎంపీ మాట్లాడిన విధానము ఏమి తప్పేముంది? ఏం తప్పుందండి? ఇండియా పాకిస్తాన్ విభజనలో చాలా అతలాకుతలమైంది. 10,000 మంది చనిపోయారు అనవసరంగా. ఇక్కడ కూడా 2009లో స్టేట్మెంట్ ఇచ్చి వెనక్కి తీసుకొని భగ్గుమన్న తెలంగాణలో 100 మంది 9 నుంచి 14 మధ్యలో చనిపోయినరు. 2009లోనే ఇచ్చేయాలా? 2004లోనే కమిట్ చేసిండ్రు వీళ్ళు మేనిఫెస్టోలా. ప్రభుత్వంలోకి రాగానే కాంగ్రెస్ ఇచ్చేయాలా? 2009లోనే కనీసం ఇవ్వాలి. రాజశేఖర రెడ్డి చనిపోయినాకన్నా గమనం ఇచ్చేస్తే అయిపోతుంది. దానికి తోడు ఒక స్టేట్మెంట్ ఇచ్చి రిటర్న్ తీసుకొని ఇంకా దానివల్ల బగ్గుమని 100 మంది చనిపోయినరు. ఇదంతా అనవసరము అన్నది ప్రక్రియను తప్పుపట్టింది ఎంపీ. దానికి మీరు పింకు అద్దాలు పెట్టుకొని పింకు భూతత్వంతో చూడాల్సిన అవసరం లేదు. ఎవరికి? భారతమాతకి బానిసలం. ఓకే, లిక్కర్కి బానిసలం కాదు. అలా అయ్యే లెక్క ఆమె లెక్క. ఢిల్లీ రాజకీయాల్లో కొత్త వివాదం చెలరేగింది. బీజేపీ నేత పరమేశ్ వర్మ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ జీవనశైలిపై విమర్శలు చేస్తూ పీష్ మహల్ 2 పేరుతో కొన్ని ఫోటోలు విడుదల చేశారు. సాధారణ ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో విలాసవంతమైన జీవితం గడిపారని ఆరోపించారు. పార్టీ అంతర్గత సమస్యలు పెరిగాయని కూడా పేర్కొన్నారు. దీనికి ఆప్ నేత అతిషి తీవ్రంగా ఖండించారు. విడుదలైన ఫోటోలు నకిలీవని, రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న ఆరోపణలని అన్నారు. బీజేపీ నేతలు తమ నివాసాల ఫోటోలు కూడా బయట పెట్టాలని సవాల్ విసిరారు. హైకోర్టు ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ అధికారులు ఫుట్పాత్ ఆక్రమణలపై కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన ఫుట్పాత్లను కూల్చివేశారు. పోలీస్ బందోబస్తు మధ్య ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి బీకేగూడ చౌరస్తా వరకు ఈ డ్రైవ్ నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న ఆక్రమణను తొలగించడం లక్ష్యంగా చర్యలు చేపట్టారు. ముందస్తు నోటీసులు ఇచ్చిన తర్వాత ఈ చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. నగర వ్యాప్తంగా ఇలాంటి డ్రైవ్లు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ప్రజలు సహకరించాలని కోరారు. ఈ చర్యలు నగర శుభ్రతకు దోహదం చేస్తున్నాయని అధికారులు తెలిపారు. మేరకు మన సిటీ లోపల ఉన్న అన్ని ఎంక్రోచ్మెంట్స్ తొలగించాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. దీని సందర్భంగా మా జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కూడా స్పెషల్ డ్రైవ్ ప్రతి శనివారం రోజు కండక్ట్ చేసి ఒక్కొక్క జోన్లో ఒక్కొక్క వారంలో ఎంక్రోచ్మెంట్స్ ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారంగా మేము మేమైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ రోడ్కి ముందుగానే అక్కడ ఉన్న ఎంక్రోచర్స్కి మేము క్లియర్గా ఇన్ఫామ్ చేసి వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళకి తీసేయమని ముందే ఒక వారం రోజుల ముందే తెలియజేయడం జరుగుతుంది. దాని ప్రకారంగా వాళ్ళు ఏ విధంగా కూడా నష్టపోకుండా వాళ్ళ యొక్క సామాగ్రిని వాళ్ళు రిమూవ్ చేసేసుకుంటే మాకు కూడా ఈజీ అవుతుంది. మెయిన్గా ఏంటంటే ఇది ట్రాఫిక్ జామ్ వల్ల అలాంటి రోడ్లనే మేము బాగా ఎఫెక్టివ్గా ఉన్న ఎంక్రోచ్మెంట్స్ ఉన్న రోడ్లను మేము సెలెక్ట్ చేసుకొని వాటి మీదనే స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రాము ప్రతి వారము కంటిన్యూగా జరుగుతుంది.
జరిగే ముందు వారం రోజుల ముందే ఆ రోడ్ యొక్క ఎవరైతే ఎఫెక్టెడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళందరికీ ముందే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ముందుగానే వాళ్ళు ఎవరైతే రోడ్ మీద వచ్చి వ్యాపారం బండ్లు కానీ లేకుంటే షెడ్లు కానీ పెట్టుకొని చేసుకునే వాళ్ళందరూ ముందుగానే తొలగించుకొని వాళ్ళని నష్టపోకుండా వాళ్ళ సామాగ్రిని కాపాడుకోవాలి. మేము వచ్చిన తర్వాత మళ్ళీ పోలీసు వాళ్ళు, తర్వాత ట్రాఫిక్, శానిటేషన్, ఇంజనీరింగ్ వాళ్ళందరూ ఉంటారు. కాబట్టి మేము మాకు స్పెషల్ డ్రైవ్ చేసుకుంటూ ఫాస్ట్గా వెళ్ళిపోతాము. మీరు సామాన్లు తీసుకునే సమయం మీకు ఉండదు. కాబట్టి మీరు ముందుగానే తొలగించుకొని మాకు సహకరించాలని మేము కోరుతున్నాం. సరే, స్పెషల్ డ్రైవ్ ప్రతి శనివారం ప్రతి శనివారం కంటిన్యూగా అవుతుంది. జోన్లో దాదాపు ఈరోజు ఎన్ని తొలగించింది? ఇవాళ దాదాపు ఒక 40 పర్మనెంట్ టెంపరీ ఎంక్రోచ్మెంట్స్, ఒక 20 ఏమో పర్మనెంట్ అని అవన్నీ తొలగించడం జరిగింది. హైకోర్టు ఆదేశాల మేరకు జిహెచ్ఎంసీ వారు గత 4 వారాల నుండి ఈ ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్ రిమూవల్ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. తదనుగుణంగా ఇప్పుడు మేము కూడా మా సర్కిల్ 39 అమీర్పేట నుంచి ఈరోజు ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. మన కమిషనర్ ఆదేశాల మేరకు ఎక్కడ నుండి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ నుండి పోయా బీకే రోడ్ వరకు, సర్కిల్ ఆఫీస్ వరకు ఈ ఫుట్పాత్ మీద పర్మనెంట్ స్ట్రక్చర్స్ కానీ టెంపరీ స్ట్రక్చర్స్ కానీ రిమూవల్ ప్రోగ్రామ్ చేయమైంది. ఈ ప్రోగ్రాంలో మా సిపి గారు, సెక్షన్ ఆఫీసర్, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, పోలీస్ వారు, శానిటేషన్ వాళ్ళు, ఇంజనీరింగ్ వాళ్ళు అందరూ పార్టిసిపేట్ జరిగింది. పాతపట్నం నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి మరో ముందడుగు పడింది. కొత్తూరు మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో నిర్మించిన అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే మావిడి గోవిందరావు ప్రారంభించారు. సమగ్ర శిక్ష నిధులతో 212 లక్షల వ్యయంతో ఈ భవనాలను నిర్మించారు. విద్యార్థినుల సౌకర్యార్థం నాణ్యమైన వసతులు కల్పించామని తెలిపారు. ప్రభుత్వ లక్ష్యం పేద విద్యార్థులకు ఉత్తమ విద్య అందించడమని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నాయకత్వంలో విద్యారంగంలో మార్పులు వస్తున్నాయని చెప్పారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లో జరిగిన భారీ సభలో పార్టీ పేరును అధికారికంగా వెల్లడించారు. ఈ ప్రకటనతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. బీఆర్ఎస్ తర్వాత కవిత తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా కీలకంగా మారింది. కొత్త పార్టీ లక్ష్యాలు, విధానాలపై ఆసక్తి నెలకొంది. ప్రజల మద్దతు ఎంతవరకు లభిస్తుందో చూడాల్సి ఉంది. ఇతర రాజకీయ పార్టీలు కూడా ఈ పరిణామాలపై స్పందిస్తున్నాయి. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. Aspirations which were remaining unfulfilled, we are here to take up that agenda. I very strongly believe that when a state develops, the union automatically progresses, and for the development of the states, certainly regional parties are very, very important. And in this nation, especially to uplift the middle class and the lower middle class, free health and education should be the way forward. That is going to be my core agenda. 5 core areas we have selected: health, education, especially farming sector and employment in general, and social justice. These will be the 5 main areas
We are calling it Panchajanyam. Panchajanyam is the one that is going to drive us. You all know Panchajanyam is Lord Shri Krishna Shanka, and he fought against people who are not in the line of dharma. That is what I am going to do, whether it is my own people or other parties with whom the Telangana is now reeling under distress and pressure. We are going to fight with all of them, and we hope that people of Telangana will like us, will support us. In the last 11 months, without even having a political party, as an NGO, Telangana Jagruti has fought for every issue. We sat on the street, we solved a lot of issues, and we continuously plan to do so under the framework of the Constitution. We will work together for the progress of the state and the nation. Thank you. Jai Telangana. Sorry? Keeping the name TRS. Where is TRS? They have left TRS long time back. Now it is BRS. On BRS they have contested a state election. They have some MLAs right now. So TRS is available. It's a free name. I have put in my blood and sweat for TRS. I was a TRS MP. So we are reclaiming that name. If it was somebody else, it is a different story. But my blood, my sweat, my effort, my time with my kids, my time with my family was also invested for the development of TRS as a party. We fought tooth and nail in the Telangana movement as well. Now, if KCRG's family decides to throw me out, it does not mean that I will stop working for the public. I will continue to do so, and I will reclaim the identity of Telangana, and TRS definitely was a driving force. We all were a part of it. I've named my party TRS. I got the permission from the Election Commission and will continue to do so. Will be contesting in 2028 elections? 100%. In all seats, from every constituency, we will contest. Even delimitation happens, we have candidates without delimitation also. We will contest every seat. Now, right now there will be local body elections, there will be GHMC elections. We will contest in all the elections. Ma'am, there was saffron in your logo. What does it mean? Does it mean BJP? No, there is no saffron. There is yellow, there is blue, there is green. Green is for farmers. Yellow is prosperity. Yellow is also for turmeric. As a woman, I am very sentimental about turmeric. And blue basically is a representation of SC, ST, BC, minority, and people who work, the laborers, the working class, the hard-working people, the lower and middle class people. Blue represents all of them, including women. So that blue is for us, yellow is for prosperity of my state, and green is for the farmers of my state. My name is Telangana Rashtra Sena. Like soldiers, we will protect the identity of our state. Like soldiers, we will fight to keep the rights of our state. Thank you. Jai Telangana. Jai Telangana. Jai Telangana. Jai Bharat. We have launched a party called TRS today in Telangana. The party will have Telangana on its as its motherboard based on the Telangana identity. We will work for the empowerment of the Telangana people. Especially I believe that the middle class and the poor of Telangana spend almost 60% of their income on education and health. So when I come to power, I would like to give completely free health for anybody in the state and free education for poor and middle class families of Telangana. It is really important and it is at the core of the development of the society. So those are the two main areas I want to focus on. But of course there are other areas like agriculture, creating employment, and social justice. So all put together, 5 core areas. We are calling it Panchajanyam because it is Lord Krishna Shankam, and when you have to fight for the justice, the fight for justice can only be empowered with the sound of Panchajanyam. So right now in opposition, we'll fight for all 5 of these issues. When I come into power, we will prioritize these 5 areas. So I'm very hopeful that people of Telangana are going to support me. My flag has 3 colors, yellow, blue and green. Green for farmers, yellow for prosperity and turmeric. Blue is for the hard-working people of the society and also for the downtrodden, so-called downtrodden section of the society, be it the SC, ST, BC, minority, women, almost most of the ignored people in the society or sidelined people of the society will certainly find voice in my party. Thank you. Jai Telangana. Oh, thank you. पब्लिक certainly एक महिला को सीएम के तरीके से देखना चाहते हैं एंड हम बहुत मेहनत करेंगे, लोगों के लिए काम करेंगे एंड आई एम श्योर
we will come to power this election. Thank you. Jai Telangana. తెలంగాణలో నర్సాపూర్లో మంత్రి వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, స్థానిక ప్రజలు తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న కష్టాలను పరిష్కరించకుండా ఇతర విషయాలపై మాట్లాడడం సరికాదని విమర్శించారు. కార్యక్రమంలోనే మంత్రి వివేక్ పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయంగా అంశం చర్చనీయాంశమైంది. స్థానికంగా ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం మరింత ముదిరింది. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కవిత ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర సేన పార్టీపై విమర్శలు చేశారు. పార్టీ స్థాపనకు అభినందనలు తెలిపిన గత పాలకులపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తారు. 2014 నుంచి 2023 వరకు ప్రజల అవసరాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చారని కవిత స్వయంగా ఒప్పుకున్నారని పేర్కొన్నారు. 2016లోనే పార్టీ ఏర్పాట్లు చేసి ప్రజల్లో అవగాహన కల్పించి ఉంటే మద్దతు లభించేదని వ్యాఖ్యానించారు. ఇప్పుడు పార్టీ పెట్టడం వెనుక రాజకీయ లాభ నష్టాలే కారణమని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజా సమస్యలు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. కేవలం జేబులు చూసి కాదు, కడుపు చూసి పరిపాలించాలని మీరు చెప్పిన అంశాన్ని తెలంగాణ ప్రజలు ఈరోజు విన్నరు. వినడమే కాదు, గత 10 సంవత్సరాలు 2014 నుంచి 23 దాకా మీరు మీ కుటుంబం కేవలం జేబులు చూసే పరిపాలించినట్టుగా, కడుపు చూసో కష్టాలు చూసో పరిపాలించలేదని మీరే ఒప్పుకుర్రు. ఈరోజు కవిత గారు, నాది ఒకటే ఒక విషయం, ఆ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీయే, ఈరోజు కూడా టీఆర్ఎస్ పార్టీయే మీరు పెట్టేది. అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ కూడా నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెలంగాణ ప్రజలకు నువ్వు ఈరోజు చెప్పిన ముచ్చటే మీ నాయన చెప్పి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులు చేస్తలేదని మీరు అప్పటికే తెలంగాణ జాగృతి పెట్టిర్రు. మీరు 2016లోనే కనుక ఇదే విధంగా బయటకు వచ్చి ఇదే తెలంగాణ రాష్ట్ర సేన పెట్టుండి తెలంగాణ ప్రజల్ని జాగృతి చేసి ఉంటే బ్రహ్మాండంగా మిమ్మల్ని ఆదరించేవాళ్ళు. ఎందుకంటే ఈ తెలంగాణ ఇట్లా దోసుకోబడేది కాదు, ఈ తెలంగాణ నిధులు ఆవిరయ్యేటి కావు, మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం అప్పుల రాష్ట్రం అయ్యేది కాదు. కానీ 10 ఏళ్ళు ఏ రోజు కూడా మీరు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉర్రు, దాచుకున్న దాన్ని పంచుకుందామన్న ఆలోచనలో మీకు ఏదో తేడాలు వచ్చినాయని చెప్పి తెలంగాణ సమాజం అనుకుంటుంది ఈరోజు. ఎందుకు మీరు 10 ఏళ్ళు ఒక్కరోజు కూడా ఇదే విషయాన్ని రోడ్డు మీదకి ఎక్కలేదు? మీరు ఒక జాగృతి పెట్టిర్రు, మీకు ఒక మంచి ఆలోచన ఉన్న నాయకురాలుగా ఎదగాలనుకొని మీరు ఉన్నప్పుడు ఆ యొక్క కుటుంబంలో, ఆ యొక్క కుటుంబ పాలనలో 10 ఏళ్ళు ఎలా గడిపిర్రు? మరే అప్పుడు గుర్తుకు రాలేదా ఈ ప్రజలు, ఈ ప్రజా సమస్యలు? అప్పుడు గుర్తుకు రాలేదా ఈ విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, సామాజిక న్యాయం? ఈరోజు వచ్చి మీరు రాజ్యాధికారం కావాలని చెప్పి మీ అంతలో మీరే సీఎం అనిపించుకొని మీరంతలో మీదే థ్యాంక్ యూ చెప్తున్నారు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడున్న ముఖ్యమంత్రి ప్రజాపాలన అందిస్తున్నటువంటి ప్రజానాయకుడు రేవంత్ రెడ్డి గారిని కర్కూటకుడని, హిట్లర్ అని చెప్తే మీకు మార్కులు పడతాయి అనుకుంటుర్రా? 10 ఏళ్ళు దండుకొని 2.5 సంవత్సరాల అధికారంలో ఉండి మీరు చెప్పేటువంటి విద్య విషయంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టి 200 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి నియోజకవర్గం కడుతున్నందుక? వైద్యం విషయంలో సీఎం రిలీఫ్ ఫండ్లు వీలైనంత మటుకు వారం 10 రోజులలో డెలివరీ చేస్తూ చాలా హాస్పిటల్స్లో ఉచిత వైద్యం అందిస్తున్నందుక, ఇంకా ప్రయత్నం చేస్తున్నందుక? ఇకపోతే వ్యవసాయం విషయానికి వస్తే మీ హయాంలో ఇచ్చినటువంటి రుణమాఫీ చేయకపోతే 22 లక్షల మందికి కష్టకాలంలో మీరు అప్పులు చేసిపోయిన రాష్ట్రాల్లో కూడా 21,000 కోటి రైతులకు ఇచ్చినందుక? ఇక ఉపాధి కోసం వస్తే ఈరోజు ఫ్యూచర్ సిటీ కడుతుర్రు. ఈరోజు ప్రతి అంశంలో కూడా ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు రావాలని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలు పెట్టి ఎక్కడ పేపర్ లీకులు చేయకుండా మేము 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు చేసినట్టు కాకుండా ఈరోజు చిత్తశుద్ధితో చేసినందుక కర్కోటకుడు, హిట్లర్? కాబట్టి మీరు పార్టీ పెట్టడాన్ని నేను తప్పుపడతలేదు. పార్టీ పెట్టవండి, ఉద్యమాలు చేయండి, ప్రజల తరపున పోరాటం చేయండి. కానీ మీరు గతం కూడా గుర్తుపెట్టుకోండి. గతంలో మీ తండ్రి గారు కొత్తగా పార్టీ పెట్టినప్పుడు నా కోరిక కేవలం తెలంగాణ కోసమే, నీళ్లు నిధులు నియామకాలే, నా కుటుంబంలో
నా కొడుకు కానీ నా బిడ్డ కానీ అమెరికాలో నాకు కానీ ఎవరికి ముఖ్యమంత్రి వద్దు, ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పొచ్చిండు. కానీ ఈరోజు నేనే ముఖ్యమంత్రి అవుతా అని చెప్పుకొని వస్తారు. ఎలా నమ్ముతారు తెలంగాణ? మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి